నమస్తే అండి. నమస్తే. గత ప్రభుత్వంలో మేడారం జాతర ఎలా జరిగింది? ఈ ప్రభుత్వంలో ఎలా జరిగింది? అంటే ఇప్పుడైతే ఇది కట్టడాలు పర్మనెంట్‌గా ఉండడానికి చేసినటువంటి పనితీరు చాలా బావుంది. అయితే మేము కోరుకునేది ఏందంటే, ఆదివాసీలకు స్వయం పాలన ఉండాలనేటువంటిది ఆన జరగాలి ఇక్కడ అనేటువంటి దానికోసం మేము ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని ఎత్తిపట్టే విధంగా, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఇవాళ ఉన్నటువంటి ఇది మేము చెప్పినాం కదా, ఇక్కడ ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతిని నిర్మాణం దిశగా సమ్మక్క సారమ్మల స్మృతిని ఆదివాసీల అస్తిత్వ దినంగా ప్రకటిద్దామని చాటి చెప్పడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఇవాళ ఆదివాసీలు జల్ జంగల్ జమీన్ కోసం ఏదైతే కొట్లాడుతున్నారో, ఆనాడు కాకతీయ రాజులకు వ్యతిరేకంగా వీరోచితమైనటువంటి సాహసాలు చూపినటువంటి సమ్మక్క సారకల చరిత్ర, విడిగిద్ద రాజుల చరిత్ర, జంపన్నల చరిత్ర మనం అందరికీ తెలిసింది. అందుకనే వాళ్ళ చరిత్ర మరింత ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా వాళ్ళు ఏదైతే కోరుకున్నారో దాన్ని మనం ఎత్తిపట్టే విధంగా, ఆ పోరాటాన్ని ఎత్తిపట్టే విధంగా బలమైనటువంటి పోరాటాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా జరిగితేనే ఈ సమ్మక్క సారకల చరిత్రకు ఒక అర్థం ఉంటుందని చెప్పేసి మేము భావించాము. అందుకోసమే అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా, బహుజన బతుకమ్మగా ఇక్కడి దాకా కదిలి వచ్చినాము. దీన్ని ప్రకటించడానికే ఇక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి అందరము కలిసి ఇవాళ, ఇంతే కాకుండా న్యూజిలాండ్ నుంచి ఇక్కడికి వచ్చారు మొన్న. వాళ్ళంతా కూడా ఆకా నృత్యంతో ఇక్కడ అందరినీ కూడా కట్టిపడేసిండ్రు. ఇక్కడే కాదు, హైదరాబాద్ రవీంద్ర భారతిలో కూడా వాళ్ళు నృత్య ప్రదర్శన ఇచ్చిండ్రు. అక్కడి నుంచి ఇక్కడి దాకా ఉన్నటువంటి ఆదివాసీల చరిత్ర ఏదైతే ఉందో, వాస్తవానికి ఆదివాసీలు అంటే ఈ దేశ మూలవాసులు. ఈ దేశ మూలవాసులు లేకపోతే అడవులు లేవు, అడవులు లేకపోతే మనం లేము. కాబట్టి సాహసోపేతమైనటువంటి వీరవనితలు ఉన్నటువంటి, ధీరత్వాన్ని చూపినటువంటి సమ్మక్క సారకల చరిత్రను మనము నలుదిశలా చాటి చెప్పాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఇవాళ ఉన్నదని చెప్పేసి భావిస్తూ, ఇవాళ జరిగినటువంటి సీతక్క ఆధ్వర్యంలో, గతంలో ఇక్కడ ఏదైతే గుడి కట్టి బ్రాహ్మణీకరించడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని, ఆనాడు ఉన్నటువంటి కామ్రేడ్ శంకరన్న నాయకుడిగా ఉండి ఆయన ఆధ్వర్యంలో ఆనాడు సీతక్క ఇక్కడ కమాండర్గా ఉండే, ఆనాడు అట్లా కాపాడినరు. ఈనాడు ఈ రకంగా మొత్తం కూడా నిర్మాణాన్ని చేపట్టి ఆమె మరింతగా ఈ సంస్కృతిని చాటి చెప్పే విధంగా చేసినటువంటి కృషి అభినందనీయం. అందుకని సీతక్క గారికి మరొకసారి ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జోహార్ సమ్మక్క సారక్కల.